ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటి నెలలోనే చంద్రబాబు విస్మరించారని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ నిర్మూలించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు 2 వారాల్లోనే 8,000 కోట్ల రూపాయలు అప్పులు చేయటం దారుణమన్నారు మార్గాని భరత్. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థనే పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇవాళ చెలో విజయవాడ కూడా పెట్టారు వాలంటీర్లు. అంటే వాళ్ళకు ఉండే భరోసా కూడా చంద్రబాబు పూర్తిగా నిర్మూలించినట్టే కనిపిస్తుంది. ఏం చెప్తారు? మేము డే 1 నుంచి చెప్తా ఉన్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధము, ఆయన అలవి కాని హామీలు 100 ఇస్తా ఉన్నాడు. 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు 640 హామీలు ఇచ్చుకుని ఏం నిలబెట్టుకున్నాడో ప్రజలు చూశారు. అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు ఆశాజీవులు, ఆశపడతా ఉన్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. ఇవాళ జగనన్న చెప్తా ఉన్నాడు శిశుపాలుడి యొక్క తప్పులు లెక్క పెట్టుకోవాలని. మొట్టమొదటి మోసము ఇవాళ కనబడతా ఉంది. ఇదే వాలంటీర్లకి జగనన్న 5,800 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి మరి అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థనే నిర్మూలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఒక్కొక్కటిగా, అంటే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత రాలేదనుకోండి, ఇంక రెండో హామీ ఇవన్నీ కూడా తుంగలో దొక్కే కార్యక్రమం చేస్తాడు. ఇవాళ మరి చెలో విజయవాడ వాళ్ళ యొక్క భావం తెలియపరచుకోవాలి కదా, ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు పెట్టాలి కదా. అదే కనబడతా ఉంది. వాళ్ళ మంత్రే చెప్పాడు మొన్న ఏదో ప్రెస్ మీట్లో వాలంటీర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. మరి ఆ పదాలు మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఎందుకు అబద్ధాలు ఆడాలా? దీనికంటూ ఒక శాంటిటీ ఉండాలండి. ఇవాళ మనము ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, మనము ఇవాళ ఒక ప్రజాప్రతినిధి కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మనం ఇచ్చే మాటలో భరోసా ఉండాలి, అందులో ఒక నీతి ఉండాలి. అంతేగాని నా దగ్గర నోరు ఉంది, నేను ఎన్ని అబద్ధాలైనా ఆడతానంటే కుదరదు. వాలంటీర్లు బదులు పారిశుద్ధ కార్మికులు నియమించుకోవాలి అంటే వాలంటీర్స్ని ఆ రకంగా పోల్చారా? మరి పిల్లలందరూ కూడా ఎంతో ఆశయాలతో ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ కూడా డిగ్రీ చదువుకున్న పిల్లలు. రాజమండ్రిలో అయితే ఒక అమ్మాయి అయితే ఏకంగా మెడిసిన్ చదువుతుంది. నాకు వాలంటరీగా ప్రజలకు సేవ చేయడం ఇష్టం అని చెప్పి ఆమె వాలంటీర్ కింద 3 గంటలు వచ్చి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నారు. దానిపైన ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వమనండి. ఏ రకంగా సంపద సృష్టిస్తాం? మేము కూడా చాలా ఆనందిస్తాం. ఇప్పుడు నిజంగానే మరి అప్పులు, ఆయన చెప్పిన మాట ఏంటి? ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది, 3,000 పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తావు, ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తావు అని చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ ఎలా తీసుకున్నాడండి? జగనన్న ఇచ్చిన దానికన్నా 2 నేను ఇస్తానన్నాడు. మరి ఈయన ఏం చేస్తాడండి? ఈయన ఇప్పుడు తీసుకొచ్చి సింగపూర్ చేస్తాడా? ఇన్ని రకమైన సంక్షేమ పథకాలు ఇచ్చి సంపద ఏ రకంగా సృష్టిస్తాడు? సంపద సృష్టించింది ప్రజలకు పంచాలి, దాంట్లో తప్పు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆల్రెడీ ఇప్పటికే ఒక 8,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చి మరి ఈ డబ్బుతో ప్రజలకు పంచుతా ఉన్నాడు. మరి ఈయనేమన్నా అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు జగనన్న నిజంగా మళ్ళీ ఇప్పటికీ ముఖ్యమంత్రి కింద ఉంటే ఈ పాటికి రైతు భరోసా పడి ఉండేది. రైతు భరోసా పడాలా? విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు పడి ఉండేది. అమ్మఒడి డబ్బులు పడి ఉండేది. వాళ్ళకి యూనిఫామ్స్ ఇంకా చక్కగా ఈ పాటికి ఇచ్చేసి ఉండేవారు. గతంలో ఏదైతే అనుకున్నామో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వాలంటీర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా అప్పుల విషయంలో కానీ, ప్రభుత్వ పథకాల అమల్లో కానీ ఎంత జాప్యం జరుగుతున్న విషయం కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుందని, ఏది ఏమైనా సరే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందని, ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్న విషయం అప్పటిదాకా స్పష్టమైన పరిస్థితి లేదని మాజీ ఎంపీ భరత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్పతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.